వస్తున్నాగురా. ఎంతసేపు రా డోర్ తీయడానికి? ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేవు. మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాయిందిరా. అగ్గిపెట్టుందా? లేదురా. ఏంద్రా ఫేస్ అట్లా పెట్టినావేమ్రా? ఎట్లా పెట్టినారా? పెళ్ళాం వచ్చిన మొగున్లక ఫేస్ ఏంద్రా? రేయ్ మీ అయ్య వస్తున్నట్టరా, కాల్ చేసిండు. చెయ్యి. ఆడెందుకు వస్తుండ్రా? ఏమో నాకేం తెలుసు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నన్ను కూడా రమ్మన్నారా. ఎప్పుడో కొడుకుని వదిలేసి పోయినానికి ఇప్పుడు నాతో టెంపని రా. ఏమో ఇప్పుడు వస్తుంది కదా, చూద్దాం. నాతో మాట్లాడే ముచ్చట్లేమున్నాయి రావానికి? ఈ దెబ్బల గురించి మీ అయ్య అడిగితే ఏం చెప్తావురా? అరే నువ్వు మయ్య గురించి తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? అని కొడుకు మీద అంత ప్రేమ ఉండుంటే ఇట్లా కనేష్ పక్కన పడేసి పోడు. ఆడికి కొడుకు ప్రేమ బంధాలు అసలు ఉండవురా, అర్థమైందా? మరి నీకున్నాయారా? లేదు, బరాబరి లేదు. ఎందుకుంటదిరా? అమ్మ చనిపోగానే నన్ను హాస్టల్లో పడేసి ఆడు రెండో పెళ్లి చేసుకుండు. కొడుకును వదిలేసి వాని స్వార్థం వాడు చూసుకున్నప్పుడు నాకు ఎట్లుంటదిరా ప్రేమ? ఏదో అమ్మ ఇన్సూరెన్స్ పైసలతోటి ఇట్లా బతుకుతున్నా, లేదేదో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో బిచ్చం అడుకుంటుండే. చనిపోయిన అమ్మేమో ఇంకా బతికిస్తుంటే బతుకున్న నానేమో నేను బతుకున్నా నా సచ్చినానా అని కూడా మర్చిపోయినరా. ఏం బతుకురా అందిచ్చి. పోనీ లేరా, వదిలే. ఏమోరా, నేనైతే మాట్లాడాను. వాడు రాని, నువ్వు ఇక్కడనే ఉండు, ఏం మాట్లాడుతాడో చూద్దాం. రేయ్ మీ అయ్య వచ్చిండ్రా. ఎవర్రా పిల్ల? నాకేం తెలుసురా? ఆయన గురించే నాకేం తెలియదు, ఆ పిల్ల గురించి నాకేం తెలుస్తుంది? హలో అంకుల్. నమస్తే రవి, ఎలా ఉన్నావు? ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. ఇంకెవరు కరోనా రాలేదు. ఏమన్నావు? ఏం లేదు అంకుల్, బాగానే ఉన్నారని చెప్తున్నా. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? పోతే దినాలకు పిలుస్తామని చెప్పు రవి. ఇవే ఈ మాటలే తగ్గించుకోమని చెప్పాడికి. ఇంతకీ ఎవరు అంకుల్ అమ్మాయి? ఇది నా కూతురు. ఏం లేదు రవి, మొన్నే తను ఈ మధ్యన పోయింది. నేను ఎలా అయినా కాంట్రాక్ట్ పని మీద తిరుగుతుంటా కదా, ఇంట్లో ఒక్కడితో ఉండలేకపోతుంది. అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉంటుందని తీసుకొచ్చా. అడ్డమైన వాళ్ళందరూ ఇంట్లుంటా అంటే నేను ఉండను రా. 1 వీక్లో తిన్న హాస్టల్లో వేస్తాను. అప్పటిదాకా ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉంటుంది. చెయ్. నువ్వు వెళ్ళు లోపలికి. రే రవి, ఇటు రారా. అంకుల్ చెప్పండి. ఏం లేదు, ఈ సెకండ్ మ్యారేజ్ గురించి బయట అక్కడ చెప్పక్కరా నువ్వు. ఓకే, ఎందుకు అంకుల్? అర్థం చేసుకోరా, పరువు పోతుంది మళ్ళా. ఏమైందిరా అట్లా వచ్చేసినావు? ఏమైందిరా? రైట్, నాకు వాడిని ఇప్పుడు ఆ పిల్లని చూస్తుంటే చిరాకులేస్తుంది. ఏమంటున్నాడు మా అయ్య సైడ్కి తీసుకెళ్ళి? అదేరా మీ అయ్య సెకండ్ మ్యారేజ్ గురించి కాలనీలో ఎవరికి తెలియద్దు అంటుండు. చెప్తే ఏమవుతుందంట? అరే పరువు ప్రతిష్టలు ఉంటాయి కదరా. చేసేవన్నీ లంగేశాలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి పరువు ప్రతిష్టల పెద్ద మనిషికి. అలా చూస్తుంటే దమా ఖరాబ్ అవుతుందిరా. అట్లాంటివేంద్రా పాపం, రీసెంట్గా పిల్ల వాళ్ళ మదర్ చనిపోయిందంట కదరా. రే ఎవరు చేస్తే మనకేంట్రా? నేను ఇప్పటివరకు ఆమె ముఖం కూడా చూడలేదు. మనకి ఇవన్నీ సంబంధం లేవు. నాకు అర్జెంట్గా ఒక జాబ్ చూడరా, ఈ ఇంట్లో నుంచి దొబ్బేస్తా నేను. ఏం జాబ్ చేస్తావురా? ఏదైనా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా చూడరా. మా ఈ ఇంటికి మా అయ్యకి దండం పెట్టి దొబ్బేస్తా ఇక్కడి నుంచి. మీ అయ్యనే కాల్. ఏహే కట్ చేయరా. రే మళ్ళీ చేస్తుండ్రా. స్పీకర్లో పెట్టు. హలో రవి. హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏంట్రా ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? ఏం లేదు అంకుల్, డ్రైవింగ్లో ఉండే. నిజంగానే డ్రైవింగ్లో ఉన్నావా లేదా ఆ ఎదవద్దన్నాడా? అట్లేం లేదు అంకుల్. చెప్పండి అంకుల్, ఏంటి మ్యాటర్? ఏం లేదు, బాంబే నుంచి కాల్ వచ్చింది. నేను అర్జెంటుగా కాంట్రాక్ట్ పని మీద వెళ్ళాలి. దాన్ని చూసుకోండిరా ఈ వారం రోజులు కొద్దిగా. సరే అంకుల్, చూసుకుంటాంలేండి. వాడు అసలే కోపిష్టి. నువ్వే ఏదో ఒక చెప్పరా వాడికి. సరే నేను చూసుకుంటా అంకుల్. సరే. అరే ఏంద్రా కాపల కుక్కల్లాగా కనిపిస్తున్నా మా పిల్లకి? మనం ఎట్లయినా 1 వీకే కదరా, 1 వీక్లో ఎలా అయినా హాస్టల్కి వెళ్ళిపోతుంది. చూసుకోరా. ఏంద్రా చూసుకునేది? చల్.
ఇన్ని రోజులు నేను ఒక్కరిని ఎట్లున్నానో ఇప్పుడు అదే ఫీల్తో ఒక్కడనే ఉంటా. నాతో పాటు ఒకరు ఉన్నారనే విషయమే నేను పట్టించుకోను. అరే వినరా, మస్తయిందిరా, చల్నాడు. శ్రావణి, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. సరేనా? 1 వీక్ తర్వాత హాస్టల్లో వేసేస్తాను. వాడి గురించి పట్టించుకోకు. నేను ఆల్రెడీ హాస్టల్లో మాట్లాడి ఉంచాను, వచ్చాక జాయిన్ చేస్తాను. ఈరోజు దాన్ని ఎక్కడున్నా కనుక్కోవాలరా. అన్న దాని ఫ్రెండ్ ఈగలి నుంచి వస్తుంది స్కూల్ నుంచి, దాన్ని పక్కా పట్టుకుందాం అన్న, టెన్షన్ ఏం లేదు. దాన్ని మాత్రం వదలకూడదు ఇయ్యాల. దాన్ని వదిలేదే లేదన్న, ఒక్క నిమిషం అన్న. టైర్లో గాలి తీయడం అదేం రోగం రా? అన్నా టైర్లో నుంచి వచ్చే సౌండ్ మస్తు ఉంటుందన్నా. చెత్తనా కొడక. అన్నా ఆ పిల్ల వస్తుందన్నా. అది ఏడుంది, అది కనిపిస్తలేదు. నాకు తెలీదు. నన్నే పోలీస్ దగ్గర పట్టిస్తుందానే చెప్పు. సైదులు అన్నా నాకు తెలీదు. చెప్తావా చెప్పవా? నాకు తెలీదు. చెప్తావా చెప్పవా? కచ్చేనా చెప్పు చెప్పు. సరే చెప్తాను, నేనేం చేయకండి. తనిక్క లేదు, మాదాపూర్ వెళ్ళింది. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, వాళ్ళ నాన్న వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లారు. మాదాపూర్ ఎంత దూరం రా? అన్న ఇక్కడే అన్న, 5 కిలోమీటర్లు కూడా ఉండదు. సరే నేను నిన్ను వదిలేస్తున్నాను, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి. మీ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నానని చెప్పి దానికి చెప్పి తీసుకురా నేను చెప్పిన ప్లేస్కి. నీ స్కూల్ ఈ గల్లే. ఈసారి అది రాకపోతే నీ జుట్టు కాదు తల తెగుద్ది. సరే తీసుకొస్తాను. పో. శ్రావణి, శ్రావణి. వస్తున్నా. హాయ్ రమ్య. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నా. అంకుల్ లేరా? డాడీ కాంట్రాక్ట్ పని మీద ముంబైకి వెళ్ళాడు. అంతా ఓకేనా మరి? స్కూల్లో టీసీ తీసుకున్నావంట కదా, ఎక్కడ జాయినింగ్? నాన్న హాస్టల్లో వేస్తా అని చెప్పిండు. నీకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేదు కదా? ఏం చేస్తాం, అమ్మ లేదు కదా. అన్నకి నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. డాడీ కాంట్రాక్ట్ పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు. పోనీలే, మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. రేపు ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేస్తున్నాము, అందుకే నేను పిలవడానికి వచ్చాను. మళ్ళీ నువ్వు హాస్టల్కి వెళ్తే కుదరదు కదా, రేపు నువ్వు పక్కా రావాలి, సరేనా? సరే నేను వస్తాను. ఎక్కడ కలుస్తున్నారు? టైం ఏంటి? చైనీస్ కిచెన్ దగ్గర 1 o'clockకి. చెప్పురా. జాబ్ అన్నావు కదరా, రేపు మధ్యాహ్నం 1 o'clock ఇంటర్వ్యూ ఉంది, పోతావా? ఏ టైం అన్నావు? మధ్యాహ్నం 1కి. సరేరా, వస్తా. సరే మరి, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను, వెళ్తా. బాయ్. బాయ్. ఇల్లదేనా? అదే చెప్పిన టైం చెప్పాను, రేపు 1 o'clockకి రమ్మని చెప్పాను. సరిపో. హలో అన్నా.
రే ఏమైందిరా యాసిడ్ తీసుకొస్తున్నావా? నా తీసుకున్న యాసిడ్ వాటర్ బాటిల్లో పోస్తున్నా. జల్దీ ఆ ఏరియాకి వచ్చేసేయ్. సరే సరే వస్తా. ఏమైందిరా? వస్తుందన్న 2 నిమిషాలు. యాసిడ్ తెమ్మను కదరా. తెచ్చినా నా వాటర్ బాటిల్ నింపుకొచ్చిన. ఇంకా వస్తలేదేంద్రా? వస్తుంది ఆగన్నా. ఏదో స్టంటే ఉంటుంది, అది రావడం మాత్రం పక్కా. దాన్ని వదిలే సమస్య లేదన్నా. ఏందన్నా ఇంకా రావట్లేదు? అది రాకపోతే ఏంట్రా? దాని ఇంటికి వెళ్ళి పోషిద్దాం. నడువన్నా పోదాం. జల్దీ రా అబ్బే, బయట వస్తున్నారా? ఒక్క నిమిషం, ఇంటర్వ్యూకి టైం అవుతుంది రా, తొందరరా. ఫోన్ పెట్టరా, వస్తున్నా. అన్నా అన్నా డోర్ తీ అన్నా, ప్లీజ్ అన్నా. అరే అవులగాని వారా, లోపల మీ చెల్లుంటే తాళమేసేంద్రా? చెల్లెవరికి బే, నీకేమని చెప్పినా? ఇన్ని రోజులు నేను ఒక్కడిని ఎట్లున్నానో ఇప్పుడు అదే ఫీల్తో ఒక్కడనే ఉంటా. నాతో పాటు ఒకరు ఉన్నారనే విషయమే నేను పట్టించుకోను. పదబే. పెద్ద సైగ్గాను ఉన్నాయంద్రా. అన్నా ఏదో సౌండ్ వస్తుందన్నా.